రైతును కూడా సార్ అని పిలిచినప్పుడే రైతుకనేది గౌరవం అనేది వస్తుంది. ఆ రోజు వరకైతే మనం అనేది ట్రై చేద్దాం. ఇంకైతే ఈరోజు మనం ఈ వీడియో నేను మీ ముందుకొచ్చి చేయడానికి మెయిన్ కారణం వచ్చేసి 10,000 సబ్స్క్రైబర్లయితే మన ఛానల్‌లో అయ్యారు. ఈ 10,000 సబ్స్క్రైబర్లయినందుకు ప్రతి ఒక్క రైతుకి ప్రత్యేకంగా థ్యాంక్ యూ చెప్పడానికైతే ఈ వీడియో చేస్తున్నాను. మెయిన్‌గా ఛానెల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి నేనైతే సరిగ్గా అయితే వీడియోస్ అనేది అప్‌లోడ్ చేయలేదు. కరెక్ట్‌గా వీడియోస్ అప్‌లోడ్ చేసుంటే ఎప్పుడో మనం అనేది సక్సెస్ అయ్యుండేవాళ్ళము. ఇంకా మెయిన్ చెప్పాల్సిందేమంటే థ్యాంక్ యూ ప్రతి రైతుకు. నన్ను నమ్మినందుకు థ్యాంక్ యూ ప్రతి రైతుకు. నేను మిమ్మల్ని మీ నమ్మకం వమ్ము చేయనందుకు, మీ నమ్మకం నిలబెట్టుకున్నందుకు కూడా ఇంకేమైతే ఇంకైతే మన వీడియోస్ అనేటివి డైలీ అనేది అప్‌లోడ్ చేశాను. రోజుకు ఓ కంటెంట్ మీద. మీరైతే చాలామంది నన్ను ఇంతవరకు చూసిండకపోవచ్చు. ఇంక నుంచి కూడా మీ ముందుకొచ్చి లైవ్‌లో వీడియోస్ చేసేకనేది ట్రై చేస్తాను. లైవ్‌లో, లైవ్‌లో కాకపోయినా వీడియోస్ అప్‌లోడ్ చేసినప్పుడైనా, ఇంక వేరే వాళ్ళ ఫార్మర్స్ ఇంటర్వ్యూస్ చేసినప్పుడైనా గానీ, మీ ముందుకు వచ్చి వీడియోస్ చేసేదానికైతే 100% ట్రై చేస్తాను. మెయిన్‌గా ఏమంటే కొన్ని కారణాల వల్లైతే ఆహ్, ఫార్మర్స్ దగ్గరికి వెళ్లి ఇంటర్వ్యూస్ తీసుకోవడం లేదు. అలాగే మెయిన్ ఇంక రీజన్ ఏమంటే కొంతమంది ఫార్మర్స్ ఎందుకులే అబ్బా ఇంటర్వ్యూ అని కూడా అంటున్నారు. అలాంటివి కూడా అయితే వచ్చాయి. కొంతమంది భయపడడానికి కెమెరా ముందుకొచ్చి భయపడడానికి కూడా కొంచెం రైతులకు తెలిసిందే గదా! ఎందుకులే బ్రో మనం మనకు అవంతానే అని కూడా అంటన్నారు. అవి కూడా కొంచెం ట్రై చేద్దాం. ఇంకేమంటే ఆహ్, ఇంకైతే ఈ 10,000 మంది సబ్స్క్రైబర్లు వచ్చినందుకు ప్రతి రైతుకి ఇంకోసారి థ్యాంక్స్. థ్యాంక్ యూ. నేను మీ ఆదర్శ రైతుని. మీకు అందుబాటులో ఉన్న రైతుని. థ్యాంక్ యూ ఆల్ ఫార్మర్స్.